తిరుమల లడ్డూపై సిట్ రిపోర్ట్ వచ్చాక చంద్రబాబు పవన్ నోళ్లు ఎందుకు మూతబడ్డాయని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా సీఎం వ్యవహరించారని మండిపడ్డారు. ఆయన ఏం చెబితే అది నమ్మాలా అని క్వశ్చన్ చేశారు అంబటి. చంద్రబాబు హిందూ ధర్మాన్ని కించపరిచారంటూ ఫైర్ అయ్యారు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. చంద్రబాబు నాయుడు గారు పందికో ఉందన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఏం ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు పశువులు కొవ్వన్నాడు. ఎప్పుడు ఈ రిపోర్ట్స్? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్సేగా, అప్పుడు తీసుకున్న శాంపిల్సేగా. ఏమిటి అన్యాయం? యువర్ మ్యానిపులేటర్. నువ్వేం చెప్తే నమ్మాలా జనం? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నోరు పడిపోయిందా లేదా? ఈ రిపోర్ట్ వచ్చింది నోరు పడిందా లేదా? అంతకుముందు ఎన్నిసార్లు వాగాడు? ఎందుకంటే అంతరాత్మ అంగీకరించట్లా. పల్ది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని చెప్పాను, ఇవాళ రాలేదు, నేను మాట్లాడితే బాగోదు అనేటువంటి పద్ధతిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళి